ఫ్రెండ్స్, శతావరి అనేది ఒక వనమూలిక. ఇది ఒక దివ్య ఔషధం. దీన్ని ఆయుర్వేదంలో రకరకాలుగా అనేక ఆరోగ్య సమస్యలకు దీన్ని విరివిరిగా వాడతారు. శత అంటే 100 అని అర్థం. దీనికి ఈ శతావరి మొక్కకి 100 వేర్లు చిన్న చిన్న గడ్డలుగా, శాఖలుగా మారి 100 ఉంటాయి. అలాగే దీన్ని ఈ దీనివల్ల 100 రకాలు రోగాలు నయమవుతాయి కనుక దీని పేరు శతావరి అని పేరు వచ్చింది. దీని యొక్క శాస్త్రీయ నామం అప్సరాగస్ రెసిమోసస్ అనే కుటుంబానికి చెందింది ఇది. శతావరి వల్ల మనకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రుమాటిజం లాంటి రోగాలకు ఇది నయం చేస్తుంది. అలాగే మనకు జ్వరం లాంటివి వచ్చినప్పుడు మన శరీరం యొక్క ఉష్ణోగ్రతలు, అలాగే హార్మోన్లు అస అసమ అస సమతుల్యం అయినప్పుడు, ఇన్‌బ్యాలెన్స్ అయినప్పుడు ఈ శతావరి దివ్య ఔషధంగా, యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. శతావరి అనేది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అందులో ఒకటి పిల్లల తల్లులు అంటే బాలింతలు అంటాం కదా! ఆ బాలింతలకి పాలు లేనప్పుడు, పిల్లలకు పాలు పట్టడానికి పాలు లేనప్పుడు దీన్ని క్రమం తప్పకుండా ఈ శతావరి యొక్క మూలికను చూర్ణ రూపంలో రోజు పాలలో తీసుకోవడం వల్ల మనకి పాల ఉత్పత్తి పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి ఇది సహజ సిద్ధంగా వస్తుంది కనుక పిల్లలకు కూడా దుష్ప్రభావం లేకుండా ఆరోగ్యకరంగానే ఉంటుంది. అలాగే ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు దివ్య ఔషధం. జీర్ణాశయంలో సంభవించే అల్సర్లు మరియు ఇతర జీర్ణ సంబంధించిన సమస్యలకు ఇది దివ్య ఔషధంగా చేస్తుంది. గ్యాస్ట్రోపెరెసిన్ అనే వ్యాధి వల్ల వచ్చే వాంతులు, కడుపు నొప్పి, అలాగే గుండెల్లో మంటలను ఇది బాగా నయం చేస్తుంది. అలాగే ఈ శతావరిని పురుషులలో వీర్య ఉత్పత్తికి, అలాగే సంతానలేమికి ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు మరికొన్ని మూలికలు వేసి చేయడం ద్వారా తీసుకోవడం ద్వారా సంతానలేమి సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే వీర్య వృద్ధి కూడా జరుగుతుంది. మానసిక ఒత్తిడులతో పాటు కొన్ని రకాలైనటువంటి సమస్యలన్నీ ఈ శతావరి వల్ల మనకు నయమవుతాయి. పాలు ఉత్పత్తి కావడం కోసం, అలాగే వీర్య వృద్ధి కోసం, సంతాన ఉత్పత్తి కోసం, అలాగే మూత్రాశయాలలో ఉండే ఇన్ఫెక్షన్ల కోసం, అలాగే మనకు కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం.